ఇది ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ డిఏలు అలాగే పెండింగ్ బ్యాలెన్స్లకు సంబంధించిన బకాయిలకు సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లపై గవర్నమెంట్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసింది కదా, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది. సో రిటైర్ ఉద్యోగుల బెనిఫిట్లతో పాటు, ఎందుకంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళి మాకు బెనిఫిట్లు ఇవ్వలేదని చెప్తున్నారు, దాని ద్వారా గవర్నమెంట్కి కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగ సంఘాలు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఉంటే దాంట్లో ఒక డిఏ ఇవ్వాలని అయితే గవర్నమెంట్ నిర్ణయించినట్టు చెప్తున్నారు. రెండోది వచ్చేసి ఈ పెండింగ్ బిల్స్ కూడా ఉద్యోగులకు సంబంధించినవి, అలాగే రిటైర్మెంట్కి సంబంధించిన పెండింగ్ బిల్స్ కూడా రిలీజ్ చేస్తారు. అలాగే ఆరోగ్య స్కీమ్కి సంబంధించినట్టు దానికి కూడా ఈ అవతరణ దినోత్సవం జూన్ 2 అవతరణ దినోత్సవం నాడు గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. సో ఈ అన్ని మూడింటికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించినవి కూడా వీళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘాలు ఏవైతే జేఏసీలు ఉన్నాయో అన్నీ కలిపి ఒకే జేఏసీగా ఏర్పడి ప్రభుత్వం పైనటువంటి కొంచెం ప్రెషర్ తీసుకొచ్చి ఈ సమస్యలు కొంతమేరకైనా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే బాగుండదని చెప్పేసి వీళ్ళు ఒకే సంఘంగా ఏర్పడాలని అయితే క్లియర్ చేశారు. సో ఈ కంప్లీట్ న్యూస్ అంతా కూడా 5 పెండింగ్ డిఏలలో ఒక పెండింగ్ డిఏ రాబోతుంది. అదే హెల్త్ స్కీమ్కి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ రాబోతుంది. పెండింగ్ బిల్స్లో సగం అయితే పెండింగ్ బిల్స్ అయితే రిలీజ్ చేయడానికి అయితే గవర్నమెంట్ ఒప్పుకున్నట్టుగా ఈ న్యూస్ యొక్క సారాంశం. ఈ న్యూస్ కూడా మనకు ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో క్లియర్గా ఆర్టికల్ వచ్చింది. అది కూడా మనం ఈ స్క్రీన్ షాట్ తీసి ఇందులో పెడతాను, ఎవరైనా ఉన్నప్పుడు చదవండి. థ్యాంక్ యూ.